ఇంకెవరు? అదే, దాని పేరు చెప్పడానికి కూడా నాకు నోరు రావడం లేదు అత్తయ్య. ఎవరు గణేష్? అదే ఆ జయరాణి. తన గురించి ఇంట్లో ఎవ్వరూ మాట్లాడొద్దని చెప్పాను కదా. చెప్పారు కరెక్టే అత్తయ్య, కానీ ఏం చేయమంటారు? ఇన్ని రోజులు ఎక్కడో ఉంది, ఇప్పుడు మన కంపెనీలోకి వచ్చింది. ఇక మీరేమనుకున్నా కూడా తన గురించి మాట్లాడకుండా ఉండలేమత్తయ్య. తను చాలా పెద్ద ప్లాన్తోనే వచ్చింది అత్తయ్య. ఏంటి నువ్వనేది? అత్తయ్య, ఇది చూడండి అత్తయ్య. ఏంటిది? ఇందులో మన కంపెనీ స్టాఫ్కి సంబంధించి ఐడెంటిటీ, అడ్రస్ ప్రూఫ్ అన్ని డీటెయిల్స్ ఇస్తుంటారు అత్తయ్య. ఇందులో జయరాణి ఉండే అడ్రస్ డీటెయిల్స్ కూడా ఉంది, కానీ అదంతా ఒక్క ఫేక్ అడ్రస్ అత్తయ్య. ఫేకా? ఇందులో ఉన్న అడ్రస్కి వెళ్ళి నేను ఇందాక ఎంక్వైరీ చేశాను అత్తయ్య, తను అక్కడ లేదు. ఆ ఏరియాలోనే తను ఎవరికీ తెలీదు. ఆ పేరుతో ఉన్న వాళ్ళెవరూ తెలియదు అంటున్నారు అత్తయ్య. మనకి ఫేక్ అడ్రస్ ఇచ్చి అబద్ధాలు చెప్పి మన కంపెనీలోనే జాబ్లో జాయిన్ అయింది అత్తయ్య. ఆ రోజు మీ కొడుక్కి యాక్సిడెంట్ చేయించి కోమాలకు పంపించారు కదా, ఆ పరిస్థితుల్లో కూడా మీరు ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించారు కదా అత్తయ్య. కాబట్టి తను ఇక్కడికి ఏదో కారణంతోనే వచ్చింటుంది అత్తయ్య. నాకు తెలిసి కంపెనీని తన పేరు మీదకి మార్చుకునే ప్లాన్ ఉండొచ్చు అత్తయ్య. అది జరిగేది కాదులే గణేష్. జరగదు అని ఎలా చెప్తున్నారు? ఖచ్చితంగా తను సాధిస్తుంది. తనని అంత తేలిగ్గా తీసుకుంటున్నారా? ఆ శేషారత్నమే ప్లాన్ చేసి తనని ఇక్కడికి పంపించుంటాడు అత్తయ్య. అత్తయ్య, మీకేమన్నా డౌట్గా ఉంటే నాతో రండి. స్ట్రేట్గా వాళ్ళ ఇంటి ముందు నిలబెట్టి నిరూపించి చూపిస్తాను. నేను చెప్పింది నిజమైతే వెంటనే తనని పనిలోంచి తీసేస్తారు కదా. తను ఫ్యాక్టరీ వైపే రాకూడదు అని తన్ని తరిమేస్తారు కదా. అత్తయ్య, నన్ను నమ్మండి అత్తయ్య. నేనెందుకు మీకు అబద్ధం చెప్తాను? మీరు రండి, రండి. బంగారి రా. జాన్సమ్మా. ఝాన్సీ అమ్మా. ఏయ్, ఆవిడ్ని ఇప్పుడు కలవకూడదయ్యా. నువ్వు ఒక్క నిమిషం మాట్లాడకూడదు అంటే మాట్లాడకూడదు. బంగారి రా, వెళ్దాం. అది కాదు జాన్సమ్మా. వచ్చి బండిలో కూర్చో. అమ్మా ఝాన్సీ అమ్మా, ప్లీజ్ అన్నా కదా, ఇంపార్టెంట్ అన్నా. ప్లీజ్ అన్నా, నీకే కదా బయటికి వెళ్తున్నారయ్యా. ప్లీజ్ అన్నా, కుదరదు. అమ్మా ఝాన్సీ అమ్మా, ఝాన్సీ అమ్మా. ఏమయ్యా, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళవయ్యా? మేడం బయటికి వెళ్ళారు కదా, నడువు నువ్వు. లేదు, ఝాన్సీ అమ్మతో మాట్లాడితే కానీ పోను. పొమ్మని చెప్తున్నాను కదా, నీ వల్ల నేను తిట్లు తినాల్సి వస్తుందయ్యా. ఓ ఇక్కడ నుంచి. లేదు. అత్తయ్య, ఇదిగో ఈ ఇల్లే అత్తయ్య. తాను మనల్ని ఏ రకంగా ఫ్రాడ్ చేస్తుందో నేను మీకు ఇప్పుడు నిరూపిస్తాను చూడండి. ఏ బంగారే, నువ్వొకరిని సపోర్ట్ చేసి పనులు చెప్పించావు కదా, దాని నిజ స్వరూపం బయట పెట్టడానికే అత్తయ్యని ఇక్కడ తీసుకుని వచ్చాను. ఆ రోజు ఏం చెప్పావు? తన వల్ల ఏదైనా ఇబ్బంది అయితే తన పనిలో నుంచి తీసేస్తానన్నావు కదా. వెంటనే కంపెనీకి ఫోన్ చేసి తనకి డిస్మిస్ లెటర్ రెడీ చేయమని చెప్పు. అత్తయ్య, మీరు రండి. నువ్వురా, వెళ్ళండి. ఇదిగో ఈ ఇల్లే. ఏమ్మా, ఎవరమ్మా ఇంట్లోనే? తలుపు తీయమ్మా.
ఆ? ఓ, అమ్మా లోపలికి రమ్మా. సారీ, లోపలికి రండి మేడం. ఏయ్ నువ్వేంటి ఇక్కడ? నా ఇంటికొచ్చి నేనిక్కడేం చేస్తున్నానంటే ఏంటి అర్థం? ఆ, ఆ. లేదు లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నేను కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి వచ్చి చూశాను. ఇక్కడ వేరే వాళ్ళు ఉన్నారు కదా. ఏమైంది మీకు? ఏంటి చిన్నాన్న, ఆవిడ అడ్రస్ మార్చి ఇచ్చారు, ఇక్కడెవరూ లేరు అని చెప్పారు. ఇప్పుడు ఈవిడ ఇంట్లోనే ఉన్నారు కదా. లేదు లేదు, తిను అబద్ధం చెప్తోంది. ఇంట్లోకి ఇప్పుడే తను వచ్చుంటుంది. అది నేను ఇప్పుడే నిరూపిస్తాను చూడండి. ఈ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ చూస్తే నిజం తెలిసిపోతుంది అత్త. అత్త, మీరు లోపలికి రండి. చిన్నాన్న, రండి అత్తయ్య. రండి. వెళ్ళు, లోపలికి వెళ్ళు. రండి రండి, వచ్చి చూడండి. ఆ, ఇది నేను కొద్దిసేపటి క్రితం వచ్చిపోయిన ఇల్లేనా అని నాకు డౌట్గా ఉంది అత్తయ్య. అయ్యో, ఇదేంటి అత్తయ్య, పూర్తిగా మారిపోయింది. అత్తయ్య, ఏదో తిరక జరుగుతుంది అత్తయ్య. నిజంగా నేను వచ్చి చూసినప్పుడు ఇదంతా ఏం లేదు అత్తయ్య, వేరే ఎవరో ఉన్నారు. ఇక్కడికి నేను వచ్చి చూశాను అని ఏదో డ్రామా చేస్తున్నారు అత్తయ్య. ఇంట్లో వీళ్ళు ఫ్రాడ్ చేసిన ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళు అబద్ధం చెప్పరు కదా అత్తయ్య. వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసి నేను మీకు ప్రూవ్ చేస్తాను. రండి అత్తయ్య, నీ కుందు చూడు. చిన్నాన్న, ఎందుకు ఇలా అనవసరంగా చేస్తున్నారు? ఈ ఇంట్లో కదా ఉన్నారు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు లేరు అని చెప్తారా ఏంటి? ఆ? మీరు అసలు ఏం ట్రై చేస్తున్నారో నాకు అసలేం అర్థం కావడం లేదు. ఏయ్, వద్దు, నటించొద్దు. నువ్వేంటి, నువ్వేమో కలిసి డ్రామాలు ఆడుతున్నారా? అత్తయ్య, మీరు రండి, నేను మీకు నిరూపించి చూపిస్తాను. రండి. ఉండమ్మా. ఏమ్మా ఏమ్మా, రామ్మా, నీకోసమే వెతుకుతున్నా అమ్మా. టైం బాగుండి నువ్వే ఎదురొచ్చావు. అత్తయ్య, ఈవిడి పేరు జయరాణినే.